హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నస్వామి డ్రాయింగ్ ఆర్టిస్ట్. మొన్నటి వీడియోలో మనం బేసిక్స్ నేర్చుకున్నాం, కొన్ని షేప్స్ నేర్చుకున్నాము అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డ్రాయింగ్ నేర్చుకున్నాము. ఇవాటి వీడియోలో మనం పెన్సిల్ ఆర్ట్ తోటి ఓన్లీ లీఫ్ ఎలా డ్రా చేయాలి, అది ఎలా ఫీల్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఫస్ట్ వచ్చేసి ఒక లీఫ్ తీసుకోవాలి. లీఫ్ అని మ్యాప్లీ లీఫ్ తీద్దాం. అది తీయాలంటే ఫస్ట్ మనం ఆ లీఫ్లో ఉన్న కాడలు ఏ షేప్లో ఉన్నాయో తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు నుంచి ఇక్కడ జాయింట్ చేయాలన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కాడికి అవుట్లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ పైన నుంచి మనకి ఈజీగా రావాలంటే లోపల ఉన్న కాడలు ఏ వైపు ఉన్నాయో అలా లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని తర్వాత అవుట్లైన్స్ వేసుకోవాలి. ఇది షేప్ అన్నట్టు. ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న ఈ కాడలు అనేవి కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అవి తర్వాత డ్రా చేసుకుని లోపల ఈరోజు బ్లెండ్ చేసుకున్నాను. హెచ్బి పెన్సిల్ తీసుకున్నానండి. ఇక్కడ ఉంటుంది హెచ్బి అని. ఇప్పుడు లోపల లైట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. మన ఫస్ట్ డే 1 డే 2 వీడియోస్ చూడని వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ వీడియోని చూడండి. ఇప్పుడు పేపర్ అనేది నా వైపు కొంచెం తిప్పుకుంటున్నాను. మనం తీసుకున్న అవుట్లైన్ బయటికి రాకుండా బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే డ్రాయింగ్ అనేది మనకు క్లారిటీగా ఉండదు. బ్లెండింగ్ స్టఫ్ తీసుకుందాం. ఇది బ్లెండింగ్ స్టఫ్ మిక్స్ చేసేయాలి లోపలంతా. బ్లెండింగ్ స్టఫ్ తోటి ఈ విధంగా లీఫ్ మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది టచ్ కాకూడదు ఈ డ్రాయింగ్ మీద, ఎందుకంటే ఈ పెన్సిల్ మొత్తం మనకు చేతికి అంటే పేపర్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఫస్ట్ డ్రా చేసుకుంటే కాకపోతే అక్కడ నుంచి డబుల్ లైన్ రావాలన్నమాట. ఇప్పుడు దీని మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉన్నట్టు వాటర్ డ్రాప్స్ వేసుకున్నాము. ఇది డార్క్గా చేసుకోవాలి ఈ లైన్స్. బ్లాక్ స్కెచ్ లేదా బ్లాక్ పెన్ అలా యూజ్ చేయవచ్చు. నేను బ్లాక్ పెన్ యూజ్ చేస్తున్నాను. ఎరేజ్ చేసుకోవాలి పెన్సిల్ మీద. ఈ విధంగా అన్ని వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, దానికి బ్లాక్ పెన్ తోటి అవుట్లైన్స్ వేసుకోండి. ఇలా అయితే వాటర్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ అనేవి రియలిస్టిక్ కనిపించాలంటే ఇందులో మనం లైట్గా వైట్ జెల్ పెన్ యూజ్ చేయాలి. ఇంకా లోపల ఉన్న కాడలు అనేవి కొన్ని ఎక్కువ ఉంటాయి, అక్కడక్కడ సన్నవి. సో కాడలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ డ్రాప్స్ అనేవి రియలిస్టిక్గా కనిపించడానికి వైట్ జెల్ తోటి అక్కడక్కడ డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా వైట్ జెల్ తోటి నేను అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నాను, లైన్స్ లాగా. అక్కడక్కడ డాట్స్, అక్కడక్కడ లైన్. డాట్స్ అయినాక మీకు డాట్ లాగా కనిపించకపోతే వన్ సైడ్ ఇటు నుంచి లైట్ వస్తే దీనికి ఎటువైపు డార్క్నెస్ పడుతుంది
అన్నట్టు వాటర్ డ్రాప్ లైట్గా డార్క్ చేసుకోవాలి వన్ సైడ్. వైట్ జెల్ తోటి లైన్ వేసుకున్నాను ఇటువైపు నుంచి. ఇప్పుడు హెవీ పెన్సిల్ ఈ కాడల్లో కూడా ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్ లైన్స్ అనేవి కొంచెం డార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆకు నీడ అనేది కింద మనకు పడుతున్నట్టు డ్రాయింగ్ చేసుకున్నాము. దీని మీద దానికి షాడో అనేది కింది వైపు వచ్చినట్టు దీన్నేమో షాడో అనేది డార్క్ బ్లాక్ డార్క్ హెచ్బి పెన్సిల్ తోటి డార్క్గా ఫిల్ చేసుకోవాలి. మొత్తం డార్క్ ఈ ఆకు కంటే ఎక్కువ డార్క్ ఉండాలి కింది పాటు. ఈ విధంగా అంతా డార్క్ చేసుకోవాలి. ఇది 3D లా కూడా కనిపిస్తుంది మనకి. పేపర్ నా వైపు తిప్పుకుంటున్నాను కొంచెం కొంచెం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బ్లైండింగ్ స్టమ్ తోటి అంతా బ్లెండ్ చేసుకోండి. లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఈ బ్లాక్ పార్ట్ అనేది ఎరేజ్ చేసుకోండి. ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి పేపర్ మీద పెట్టినట్టు లీఫ్ ఉంది కదా. సో ఈ డ్రాయింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకా ఏమైనా డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటే చెప్పండి. కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను అది ట్రై చేసి చూపిస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బై.